ఈ బంగ్లాదేశ్ జర్నలిస్ట్ ఎవరైతే సలాహుద్దీన్ షోయబ్ చౌదరి మరికొన్ని కాన్సెప్ట్లు అంటే రోజుకి కొన్ని ఫోటోలతో కాంగ్రెస్ పార్టీకి సంచలనం సృష్టిస్తున్నాడు. చివరికి అతని దెబ్బకి సోనియా గాంధీ ఎవరి మనిషి, రాహుల్ గాంధీ ఎవరి మనిషి, రాహుల్ గాంధీకి పెళ్ళైపోయింది, ఎవరితోనో కాపురంలో ఉంటున్నాడు లాంటి ఫోటోలతో సహా కొన్ని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. మార్పింగా వాస్తవం అన్నటువంటిది కాంగ్రెస్ ఇంతవరకు ఆన్సర్ చేయలేదు. ఈ దశలో ఇప్పుడు అతని మీద ఆల్రెడీ కర్ణాటకలో కేసు పెడితే ఇప్పుడు అతను కొత్త కాన్సెప్ట్ ఒకటి తెర మీదకి తీసుకొచ్చాడు. ఇటలీలోని ఒక షాప్ ఫోటోని తెర మీదకి తీసుకొచ్చాడు. ఈ ఫోటోలో ఉన్నటువంటి షాపుని ప్రొజెక్ట్ చేస్తూ ఇక్కడే అనేక చోరీకి గురైన అంటే భారతీయ వస్తువులు దొరుకుతాయి, అయితే భారతదేశం అమ్మిన వస్తువులు కాదు, లేదా భారతదేశంలో తయారు చేసిన వస్తువులు కాదు, కానీ భారతదేశంలోని యాంటిక్ పీస్లు ఏవైతే పురాతన వస్తువులు ఈ దుకాణంలో ఎట్లా దొరుకుతున్నాయి అంటూ ఒక పాయింట్ రైజ్ చేశారు. గతంలో ఏదైతే బీజేపీ వాళ్ళు ఒక ప్రచారం చేసేవాళ్ళు సోనియా గాంధీ ఇక్కడి నుంచి పురావస్తువు తీసుకెళ్ళి అమ్ముకునేది అంటూ, దానికి ఆధారంగా అనుకుంటా ఇతను చేస్తుంది. ఇది మంచిదా చెడ్డదా నిజమా కాదా అన్నది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పలేకపోతుందంటే మరి అది వాళ్ళకి పట్టలేదా లేకపోతే వాళ్ళే తెర వెనక నుండి చేస్తున్నారా చూడాలి.